హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అంతకుముందు వీడియోలో లడ్డీ వాలంపాట వీడియో పెట్టాం కదండి. ఇప్పుడు వచ్చేసి వినాయకుడి నిమజ్జనం వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందరూ అయితే తప్పకుండా వీడియో మొత్తం అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లడ్డు వేలంపాట పూర్తయ్యాక అయితే ఇక మనకి గణపయ్య నిమజ్జనానికి అయితే సిద్ధం చేయడానికి పందిరి నుండి బండి ఎక్కిస్తున్నారండి. అప్పుడైతే నాకు ఎందుకో తెలీదు, ఏదో లోపల తెలియని బాధగా అయితే అనిపించింది. ఇన్ని రోజులు మనతో పాటు ఉన్న గణపయ్య మన నుండి వెళ్ళిపోతున్నట్టు అనే ఆలోచన చాలా బాధను కలిగించింది. ఇందులో ఈ బుజ్జి గణపయ్యని ఈసారి ప్రత్యేకంగా ఊరేగించడం చాలా ఆకర్షణీయంగా, అందంగా అనిపించింది. ఈ బుజ్జి గణపయ్యని ఆడవాళ్ళందరూ మోస్తూ ఇలా అందంగా పాట పాడుతూ డ్యాన్సులు వేసిన ఈ సన్నివేశం నిజంగా మా గణపయ్య నిమజ్జన ఊరేగింపుకే హైలైట్గా అనిపించిందండి. ఇంకా దాంతోపాటు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, గెంతుతూ, స్టెప్పులు వేస్తూ ఒక అందమైన పండుగ వాతావరణం గణపయ్య నిమజ్జనం ఊరేగింపు మొదలైందండి. బుజ్జి గణపయ్యని ఈసారి గుర్రబండి మీద ప్రత్యేకంగా తెప్పించారండి. గణపయ్యను ట్రాక్టర్ బండి మీద ఎక్కించిన తర్వాత ముందుగా పంతులు గారు ఆ బండికి పూజ చేసిన తర్వాతే బండికి ముందుకు కదలడం ఆనవాయితీ అండి. ఇలా ప్రతి సంవత్సరం జరుపుతారు. అందుకు గాను ఒక నిండు కుండ నిండా అయితే అన్నాన్ని వండుతారండి. అంటే అన్నాన్ని కుంభమేళా లాగా పెట్టడం కోసం, కుంభంలాగా అంటే బండికి గణపయ్యకి దిష్టి తీయడం కోసం అనేది అలా చేస్తూ ఉంటారు. ఆ అన్నాన్ని అయితే విస్తరలో పెడతారండి. తర్వాత కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో హారతి ఇచ్చి ఒక పెద్ద గుమ్మడికాయతో అయితే దిష్టి తీస్తారండి. తర్వాత పురోహితులు గారు శ్రద్ధగా ఆ స్వామిని నమస్కరించి నిమజ్జన ఊరేగింపుకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా నువ్వే నీ నిమజ్జన కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలి స్వామి అని కోరుకుంటారు. ఆ తర్వాత భక్తులు నిండు బిందెలతో స్వామివారి రథానికి నీళ్లతో వారపోసి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటారండి. ఇక డీజే అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా డీజే స్టార్ట్ చేస్తే చెప్పనవసరం లేదు కదండి, చిన్న పెద్ద ఇంకా అందరూ అయితే పోనగాలు వచ్చినట్టు దిగిపోతున్నారండి. ఇక ఊరేగింపు మొదలు కావడానికి అసలైన ఆకర్షణ డీజే. బుడ్డమ్మాయి అయితే మామూలుగా డాన్స్ వేయలేదు, ఒక రేంజ్లో అయితే డ్యాన్స్లు వేస్తుంది. మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయి, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ ఆడపిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్స్ వేశారండి ఈసారి. ఇంకా పిల్లలకు కూడా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదండి, అక్కడ వాళ్ళు డ్యాన్సెస్ వేస్తూ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం. కొంచెం అనుభవం కూడా ఉంది కాబట్టి అంతగా ఫియర్లెస్గా అనిపించలేదు వాళ్ళకి, బాగా ఎంజాయ్ చేస్తూనే డ్యాన్స్ వేశారు. ఇంకా ఇంటికి వచ్చాక కూడా చెప్పారండి, మేము స్కూల్లో డ్యాన్స్ వేసిన దానికంటే ఇక్కడ అందరితో కలిసి, ఫ్రెండ్స్ అందరితో కలిసి వేయడం అయితే చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి చాలా ఆనందంగా అనిపించింది, డ్యాన్స్ వేసినట్టే అనిపించలేదు, ఇంకా ఎంతసేపు వేయాలి అని అనిపించింది అని అన్నారు. కాకపోతే మా గణపయ్య ఊరేగింపు జరుపుకుంటూ మా ఇంటి దగ్గరికి వచ్చేపాటికైతే టైం అయితే 1:30 అయిపోయిందండి. అలా వెళ్తూ ఉన్న ఊరేగింపుకి ఈసారి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయండి. ఎందుకంటే చంద్రగ్రహణం కారణంగా ఊర్లో ఉన్న అన్ని గణపతి బొమ్మలు ఆ రోజే నిమజ్జనానికి బయలుదేరాయండి. ఒకేసారి బయలుదేరడం వల్ల చాలాసేపు వరకు అయితే మా ఇరువు పక్కల ఉన్న వీధుల మధ్యలోనే గణపయ్య ఊరేగింపు నిదానంగా నడిపిస్తూ వచ్చారండి. దానివల్ల మా వీధుల్లోనే 1 గంట వరకు టైం ఇక్కడే అయిపోతుంది. ఏ సందు చూసినా ఒకటే డీజే సౌండ్లతో ఊరంతా దద్దరిల్లిపోయిందండి. చుట్టుపక్కల ఉన్న ప్రతి వీధికి వెళ్లి భక్తులందరినీ దర్శించాడు మా గణపయ్య. మొత్తానికి 11 రోజులు గణపయ్యని చాలా భక్తి శ్రద్ధలతో పందిరిలో పూజ చేసి 11వ రోజున ఇలా మేళతాళాలతో, డాన్సులతో, కేరింతల మధ్య ఊరేగించి గణపయ్యని నిమజ్జనానికి తీసుకెళ్లాము. ఈ 11 రోజులు అందరం ఎంతో ఆత్మీయంగా కలిసిమెలిసేలా ఉండే అవకాశాన్ని అయితే కల్పించాడండి ఆ గణపయ్య. అన్నదానం పేరుతో ఎంతో మందికి ఆకలి తీర్చారు. ఇన్ని చేసిన తర్వాత ఆ గణపయ్యని చివరికి ఒంటరిగా ఆ కృష్ణమ్మ ఒడిలోకి మనందరినీ వదిలి వెళ్ళిపోవడం అనే ఘట్టం అయితే మాత్రం నిజంగా చాలా బాధాకరంగా అయితే అనిపించిందండి. ఇందులో కూడా ఆయన మనకు నేర్పేది ఏంటంటే, ఏది శాశ్వతం కాదు, ఏది నీది కాదు, ఏది నాది కాదు, ఉన్నన్నాళ్ళు నిస్వార్థంగా బ్రతకమని మనకు నేర్పారండి ఆ గణపయ్య. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.